వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్ల న్యూస్. యూరియా లింక్ పేరుతో రైతులను మోసం చేసే చర్యలు తప్పవని చెప్పారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఆకస్మికంగా జాన్కంపేట యూరియా నిల్వలను ఆమె తనిఖీ చేశారు. రైతులకు సరిపడా యూరియా ఉందా లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేటలో యూరియా నిల్వలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు అసత్య ప్రచారాలు నమ్మవద్దని సూచించారు. యూరియా పంపిణీలో పారదర్శకత కోసం ఆన్లైన్ బుకింగ్ విధానం అమలు చేస్తున్నట్లు తెలిపారు. యూరియాతో పాటు ఇతర ఉత్పత్తులను బలవంతంగా కొనుగోలు చేయాలని ఒత్తిడి చేసే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు నానో యూరియా, సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచాలని సూచించారు. డీపీ అయితే మనం స్టార్టింగ్ కొన్ని ఎక్కువ అమ్మేసాము. మరి లేనిపోని మీడియాతో మాట్లాడడం మరింది సాఫీగా జరిగినాక నరేందర్ గారు కూడా మంచివారా కాదా? ఈరోజు మన ఎడపల్లి మండల్ జంకంపేట్ విలేజ్ ఫ్యాక్స్ సొసైటీ నరేంద్ర గారి అధ్యక్షతలో ఈరోజు విజిట్ చేయడం జరిగింది. మాతో పాటు జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి గారు, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ అధికారి శ్రీనివాస్ గారు, లోకల్ ఎంపీడీఓ, ఎంపీఓ, ఎంఆర్ఓ, స్థానిక ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ పాల్గొనడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ స్టాక్ పాయింట్ మరియు సేల్ పాయింట్ చూడడానికి ఉద్దేశం ఏంటంటే, మనకి వచ్చే ఇప్పుడు ఎవరైతే రైతులు మన ఖరీఫ్ కోసం నాటేస్తున్నారు దాంట్లో భాగంగా యూరియా సంబంధించిన సరఫరా సంబంధించిన లేదా విక్రయ సంబంధించిన లేదా యాప్ సంబంధించిన సాంకేతిక ఇష్యూస్లు కూడా ఎలాంటివి సమస్యలు లేవు. మేము రైతులతో కోరేది ఏంటంటే, మనం లాస్ట్ రబీ సీజన్లో కూడా ఈ యాప్ని వాడుకున్నాము. ఎక్కడ కూడా ఎలాంటివి ఇష్యూస్ రాకుండా చాలా సమర్థవంతంగా దీన్ని వాడుకోగలాము. ఈసారి కూడా అదే పద్ధతి కొనసాగాలి. రైతులు అదేవిధంగా డీలర్స్ మాకు సపోర్ట్ ఇవ్వాలి. నిజామాబాద్ విషయానికి వచ్చేసరికి మన టోటల్ కావాల్సిన సరఫరాలు ఇప్పుడు ప్రస్తుతం యాజ్ ఐఎమ్ స్పీకింగ్ మన దగ్గర 27,000 మెట్రిక్ టన్ అందుబాటులో ఉంది. బన్స్వాడ బోధన్ ఏరియాలో ఆల్రెడీ ఫస్ట్ స్పెల్స్ కూడా వాళ్ళు వాడుకొని దాదాపు 1,84,000 బ్యాగ్స్ కూడా ఆల్రెడీ తీసుకొని ఉన్నారు. ఇక్కడ జంకంపేట్, నెహ్రూ నగర్ చుట్టుపక్కల ఏరియాలో కూడా నిన్నటి నుంచి వాణిజ్యం అమ్మడం మొదలైంది. మేము డీలర్స్కి కూడా హెచ్చరిస్తున్నది ఏంటంటే, రైతులకి ఏది కావాలన్నా అది యూరియా కావచ్చు, నానో యూరియా కావచ్చు, కాంప్లెక్స్ డిఏపి కావచ్చు, వాళ్ళు అడిగేదానికి తగ్గట్టు మనం సరఫరా ఇవ్వాలి. మనం ఇది తీసుకుంటే యూరియా ఇస్తాము, వేరే ఏదైనా పదార్థం తీసుకుంటేనే యూరియా ఇస్తామనేది అలా బెదిరించడానికి, బలవంతంగా విక్రయ చేయడానికి ఎవరైనా ప్రయత్నాలు చేస్తే తప్పకుండా వారి మీద, వారి సొసైటీ మీద అయినా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను.